సో ఈరోజు మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మియాపూర్లో ఒక అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా తమ క్రియేటివ్ వర్క్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ గ్యాలరీ లాగా ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంటే విద్యార్థులలో నిజంగా సృజనాత్మక శక్తి అనేది ఎంత గొప్పగా ఉంటుంది, అంటే యంగ్ ఏజ్లో కూడా పిల్లలు ఎంత అద్భుతంగా ఆలోచించగలుగుతారు అనేది మీరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా ఇన్స్టలేషన్ ఆర్ట్ లాగా లేదా లైవ్ డ్రాయింగ్ చేయడం, అంటే వివిధ ఆర్కియలాజికల్లీ ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూడా కూర్చొని డ్రాయింగ్ చేయడం. సో నిజంగా ఈ కాలంలో అందరూ ఫోన్లు పట్టుకొని పిల్లలు ఉండాల్సిన ఇది మనం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ స్టూడెంట్స్ని చూస్తున్నట్టయితే నిజంగా ఎంత డీప్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు క్రియేటివ్ ఫీల్డ్ అనేది కనబడుతుంది. సో యూత్ అందరు యంగ్ పిల్లలందరూ కూడా ఫోన్లకి బదులు వాళ్ళ క్రియేటివ్ పర్సూట్ని డ్రాయింగ్స్ ద్వారా ఇతర కళల ద్వారా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. పేరు రమణి, మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో హెడ్ ఆఫ్ యాక్టివిటీస్గా గత 7 ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నానండి. గత 4 ఇయర్స్గా మేము మీరు అంతరాగ్ని అన్న పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు ప్రతి స్టూడెంట్ ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేస్తాం. సో ద వే వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ద స్టూడెంట్స్ ఆర్ట్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, లైక్ వాళ్ళు 2 గీతలు గీసినా దానిలో వాళ్ళ యొక్క క్రియేటివిటీని మనం చూసి ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ మనం మెసేజ్ ఓరియంటెడ్ ఇన్స్టలేషన్స్ ప్రిఫర్ చేస్తాం. ఇవి కూడా పిల్లలందరూ కలిపి గ్రూప్ వర్క్ చేస్తారు. లైక్ పొల్యూషన్ గురించి, లాస్ట్ టైం గురించి, ఇయర్ మొబైల్ యూసేజ్ ఎక్కువ చేయకూడదు పిల్లలు, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ దెమ్, టైం వాల్యూ, ఇవన్నీ తీసుకుని ఇయర్ థీమ్ ప్రకారం మనం ఇన్స్టలేషన్స్ చేసాము. సో హియర్ దగ్గర 2000 మంది స్టూడెంట్స్ ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేయబడ్డాయండి. 3000 పైన వర్క్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. వర్క్స్ అన్ని మీడియంస్లోనూ ఉన్నాయి. వాటర్ కలర్, యాక్రిలిక్, కమింగ్ టు ఆయిల్ పాస్టల్స్, డ్రాయింగ్స్, ఇన్స్టలేషన్స్, స్కల్ప్చర్స్, క్లే వర్క్స్, గ్రాఫిక్స్ లైక్ ప్రింట్ మేకింగ్, అన్ని మీడియం వర్క్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో మనం డిస్ప్లే చేసాం. చాలా 3000 వర్క్స్ దాకా డిస్ప్లే చేసాం. కొన్ని యాక్షన్లో పెట్టారు కదా మేడం, ఆ డబ్బులు ఏం చేస్తారు? ఈ ఆక్షన్లో పెట్టిన అమౌంట్ అంతా మనం ఆర్ఫన్స్కి ఇస్తున్నామండి. పిల్లలు ఏదైతే కష్టపడి చేశారో దాంట్లో వచ్చిన ఎవ్రీ ఇయర్ వచ్చిన అమౌంట్ మనం ఆర్ఫన్స్కి ఇస్తున్నాం.